హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో పల్లీలతో పీనట్ బటర్ని చాలా సింపుల్ మెథడ్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ పీనట్ బటర్ మనం బ్రెడ్ పైన కానీ చపాతీ పైన కానీ అప్లై చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ పీనట్ బటర్ వల్ల కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో విటమిన్స్, ప్రోటీన్స్ అనేవి మన శరీరానికి అందుతాయండి. మరి అటువంటి పీనట్ బటర్ని చాలా సింపుల్గా, ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 కప్ వరకు పల్లీలను తీసుకోండి. ఈ విధంగా పల్లీలన్నీ కూడా ప్యాన్లో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పల్లీలని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఏమైనా నలకలు లాంటివి ఉంటే తీసేసి చక్కగా రోస్ట్ చేసుకోండి. ఈ పల్లీలు అనేవి మరి ఓవర్ హీట్లో ఫ్రై చేసుకోకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మంచి రంగు అనేది వస్తుంది. పల్లీలు అనేవి పర్ఫెక్ట్గా వేగిపోతాయి అన్నమాట. ఈ విధంగా పొట్టు అనేది ఒలవగానే రావాలి. పల్లీలు చక్కగా వేగిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారబెట్టుకోండి. ఇలా చల్లారిన తర్వాత పొట్టంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలని 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకొని తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, పల్లీలన్నీ పేస్ట్గా అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు హనీని, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని, అంటే వెజిటేబుల్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. నార్మల్గా హనీ అండ్ ఆయిల్ వేసుకోకుండా కూడా మనం పీనట్ బటర్ని చేసుకోవచ్చు. కానీ పిల్లలకి బ్రెడ్ పైన అప్లై చేసి ఇస్తే కొంచెం స్వీట్నెస్ ఉంటే ఇష్టంగా తింటారు కదా. ఈ విధంగా మళ్ళీ మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నామంటే మరొక నిమిషం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఈ టెక్స్చర్ అనేది వస్తుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం పీనట్ బటర్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఈ విధంగా పీనట్ బటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా బ్రెడ్ పైన కానీ చపాతీ పైన కానీ మనం అప్లై చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ పైన పీనట్ బటర్ని అప్లై చేసి బనానా స్లైసెస్ని కానీ యాపిల్ స్లైసెస్ని కానీ బ్రెడ్ పైన పెట్టేసుకొని ఇంకో బ్రెడ్కి పీనట్ బటర్ని అప్లై చేసి శాండ్విచ్ లాగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ పీనట్ బటర్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.